హిందువులో మత పిచ్చి లేదు మాకు, కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి. సినిమా స్టంట్లు చేయొద్దు. అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా? నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావు, డిక్లరేషన్ సంతకం పెట్టావు ఎప్పుడన్నా? ఇక్కడ ముట్టినోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా? సంతకం పెట్టే ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే. అడేడో అక్కడెక్కడ జెరూసలేం పోయి వస్తావు. ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు, రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రిజిస్టర్లో సంతకం పెట్టడానికి నామోషా? ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి. దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయొద్దు, సినిమా స్టంట్లు చేయొద్దు. నడిచి ఎక్కుతాం, కరప హారతలు ఇచ్చి హారత ఆరుతాం. 5 ఏళ్ళు మీరు చేసే నిర్వాహకం ఏంటి? వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చేసే నిర్వాహకాలు ఏంటి? ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తిరుపతి కొండపైన మీరు. టీటీడీ బోర్డు ఏంటి? ఆ బోర్డు మెంబర్లు ఏంది? జంబో కమిటీలు ఏంది? 20 మంది, 30 మంది, 40 మంది టీటీడీ బోర్డు మెంబర్లు, 82 మంది. తిరుమల కోర్టు తిట్టాలి మిమ్మల్ని, ఇంతమంది బోర్డు మెంబర్లు అయిందని చెప్పని. చేసే యదవ పనులన్నీ చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయిస్తారు ఎందుకు? ఇక్కడ ఎవరు జనాలు ఎవరు అమాయకులు లేరు. భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారో చూశారు కదా. ఆయన జోలికి పోయారు, ఎవరు జోలికి వచ్చినా ఊరుకుంటాడు ఆయన. ఆయన జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు. కొట్టిన దెబ్బ కొడితే మళ్ళీ లేగలేని దెబ్బ తగిలింది. మారండి, ఎక్కడైనా మారండి దయచేసి. ఎక్కడైనా మారండి నాయన. మీరు రాజకీయాలు చేసుకోండి, దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు. నీకు 15% ఉన్న క్రిస్టియన్స్ ముస్లిం ఓట్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతో వెళ్ళు, ముందుకెళ్ళు. మేము కాదనలా, అది ధైర్యంగా చెప్పండి. ఆ మాట ఏదో అది కూడా తెలిసేసుకుంటాం మేము, అటో ఇటో ఆ మాట కూడా తెలిసేసుకుంటాం. మాకు అవసరం లేదు, మేము నమ్మం ఈ ధర్మాన్ని, వేరే వాళ్ళు నమ్ముకున్నాం, వేరే ఓట్ బ్యాంకులు నమ్ముకున్నాను, ఒక మాట చెప్పండి చాలు. మేమేంటో హిందువులు ఏంటో చూపిస్తాం. దయచేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా, టీటీడీ ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది ఒకటే, ఇందులో ఎవరు రాజకీయం చేయొద్దు. నిజాయితీగా చిత్తశుద్ధిగా దీని మీద ఎంక్వైరీ చేయండి. నిజాలు తేల్చండి. స్వామివారి యొక్క సంపద వచ్చిన ఆదాయ వనరులు ఏంటి, ఈ ఆదాయ వనరుల్లో గత 7-8 సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు ఎలా జరిగినాయి, ఆదాయ వనరులు ఏమేం చేశారన్నది వివరం ఇవ్వాలా. శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దీని మీద ఖచ్చితంగా. ఈ కల్తీ నెయ్యి మీద, ఎందుకంటే భగవంతుడికి పెట్టే ఆహారం నైవేద్యంలో తక్కువకి 300 రూపాయలు నెయ్యి రావటం ఏందండి? 300 రూపాయలకి ఒరిజినల్ నూనె రాకపోతుంటే, ఒరిజినల్ నూనె ప్యాకెట్ రావు మనకి. అంటే నువ్వు ఎలాంటి ఆఫీసులు తీసుకొచ్చి పెట్టావు, ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టావు? ఇది క్షమించరాని నేరము. మీరు ఎన్ని స్టంట్లు చేసినా ప్రజలు భగవంతుడు క్షమించడు. దీన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద మొత్తం కూడా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి దీని మీద పూర్తిగా దీని ఎంక్వైరీ రిపోర్ట్ తీసి గత 7-8 ఏళ్లలో స్వామివారి డబ్బును ఏమేమి డబ్బు ఎక్కడెక్కడ ఎంతెంత వాడారు మొత్తం కూడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ఇన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ రోజు కూడా అక్కడున్న రిజిస్టర్, స్వామివారి దగ్గర రిజిస్టర్ ఉంటుంది, హిందూ దేవాలయాల దగ్గర రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అన్య మతస్థులు కానీ వేరే దేశస్తులు కానీ వస్తే ఈ భగవంతుడిని నేను నమ్ముతున్నాను అని ఆ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఆయన ఇంతవరకు సంతకం పెట్టినట్టుగా మేము ఇంతవరకు చూడలేదు. ఆయన దయచేసి ఆ కొండపైకి వచ్చి అది సంతకం పెడతాను ఆయన కిందే ఆయన ఒప్పుకోవాలా. కిందే ఒప్పుకొని ఆయన అలిపిరి ఎప్పుడు చేయనోడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆయన పాదయాత్ర చేసుకోమని చెప్పండి. మేము కాదనం. దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం.